హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆ దేవుడి దయ వల్ల మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజొచ్చేసి గోధుమ పిండితో బన్ను మనం పావు ఉంటుంది కదండీ! పావు బాజీ. ఆ పావును ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. అది కూడా గోధుమ పిండితోటి హెల్తీగా చేసుకుందాము. ముందుగా కొన్ని పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ ఈస్ట్ పౌడర్ అండ్ సాల్ట్, కొంచెం 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటినన్నింటి కూడా. కానీ గోరువెచ్చని పాలు తీసుకోవాలండి. గోరువెచ్చని పాలు తీసుకుంటేనే ఈస్ట్ యాక్టివేట్ అవుతుంది కదా! మీకు కూడా తెలిసిన విషయమే కదండీ! ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాము. ఒక 15 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ గోధుమ పిండి వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మైదా పిండితోటి కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి వేసుకొని అందులో 3 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే చాలా బావుంటుంది టేస్టు. అండ్ అందులోనే 2-3 స్పూన్స్ ఆయిల్ అండ్ ఘీ ఏదైనా కూడా వేసుకోవచ్చండి. మీ ఇష్టము. నేనిక్కడ ఏది వేయలేదు. మీరు కావాలనుకుంటే వేసుకోండి. వేసుకుంటే ఇంకా చాలా బావుంటుంది. నేనిక్కడ చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా మసాజ్ చేయాలండి. పిండి మొత్తం మంచిగా ఈస్ట్ పడేటట్టుగా బాగా మిక్స్ చేసుకుంటూ మెత్తగా మసాజ్ చేస్తూనే ఉండాలండి. నేను మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఒక 15 మినిట్స్ వరకు కూడా మసాజ్ చేస్తూనే ఉన్నాను. మంచిగా ఇలా మెత్తగా అయింది. ఆ మిక్సింగ్ బౌల్‌కే నేను ఘీ రాసుకొని ఒక గంట పాటు ఈ పిండిని అలాగే పులియబెడదాము. 1 అవర్ రెస్ట్ ఇస్తే సరిపోతుంది. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా పొంగిందో. చూడండి ఈ విధంగా పొంగిన తర్వాత దాన్ని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మసాజ్ చేయాలి మంచిగా. మంచిగా బాగా మసాజ్ చేయాలండి. దీన్ని ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ఫ్లఫీగా వస్తాయండి. మనం గోధుమ పిండితో వేస్తున్నాం కదా! మంచిగా మెత్తగా రావాలంటే బాగా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే తీసుకుంటున్నాను. పావు చేసుకుంటున్నాం కదండీ! పావు వేసేదానికి నేను కేక్ ట్రే తీసుకున్నానండి. అందుకి ఘీ అప్లై చేసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని చూడండి మంచిగా మసాజ్ చేస్తున్నాను. నాకు అందులో రాలేదండి. అందుకే ప్లేట్‌పై తీసుకొని మంచిగా మెల్లగా మసాజ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న పీసుల్లా చేసుకొని పావు షేప్‌లో చేసుకొని రౌండ్‌గా షేప్ చేసుకొని కేక్ ట్రేలో పెడుతున్నాను చూడండి. ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకొని ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో చూడండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం అందులో కేక్ ట్రేకు మంచిగా ఘీ అప్లై చేసుకున్నాం కదండీ! దాంట్లో వీటిని అమర్చుకుందాము. ఇప్పుడు వీటిపైన బటర్ కానీ, ఘీ కానీ, పాలు కానీ అప్లై చేసుకొని వీటిని కూడా క్లాత్‌తో కప్పేసి 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాము. నేనిక్కడైతే పాలు మిల్క్ అప్లై చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే బటర్ కానీ, ఘీ కానీ అప్లై చేయొచ్చు. క్లాత్ కప్పేసి 1 అవర్ పాటు రెస్ట్ ఇద్దాము. ఇక్కడ నాకు పిండి మిగిలింది. ఒకసారి పొంగనాల పెనంలో వేసి చూద్దామని ఒకసారి ట్రై చేస్తున్నాను చూడండి. వాటికి కూడా ఆయిల్ అప్లై చేసి వాటిని కూడా 1 అవర్ పాటు పక్కనకి పెట్టుకుందాము. చూడండి 1 అవర్ తర్వాత ఎంత బాగా పొంగాయో చూడండి. మళ్ళీ వీటికి బటర్ కానీ, మిల్క్ కానీ అప్లై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఇలా అంతా కూడా అప్లై చేసుకోవాలి.
చేసుకున్న తర్వాత ఫ్రీ హీట్ అయిన 10 మినిట్స్లో మీడియం ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేశానండి ప్యాను. ఆ ప్యాన్లో ఒక స్టాండ్ పెట్టుకొని అందులోనే మనం రెడీ చేసుకున్న బన్నుని కూడా పెట్టి మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎంత మంచిగా బేక్ అయ్యాయో. బేక్ అయ్యాయి చూడండి. మీకు కావాలంటే అదే మనం స్పూన్తో ఫోర్క్తో కానీ టచ్ చేసి చూస్తే ఏమీ రాకూడదు. క్లీన్ వచ్చేంత వరకు కూడా చూసుకొని బేక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బటర్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ అండి, ఇది బేక్ చేసిన తర్వాత కలర్ కూడా బాగా వచ్చాయి కదండి. గోధుమ పిండితో ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి, హెల్తీగా కూడా. వీటిని మళ్ళీ తడి క్లాత్తో కప్పి పెట్టామంటే చాలా మెత్తగా స్పాంజీగా వస్తాయి. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.